నెక్స్ట్ అంశం చూసుకుందాం. హెచ్ఎండిఏ నయా రికార్డు స్థాయిలో 1,225 కోట్ల ఆదాయం. గతంతో పోలిస్తే 137% పెరిగిన అనుమతులు. హెచ్ఎండిఏ అద్భుతమైన సేవలు, అనూహ్యమైన ప్రగతి, పెట్టుబడిదారులకు విశ్వసనీయమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ కీలక విషయాలు వెల్లడి. ప్రధానంగా నేను చూసుకున్నట్టయితే మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ కొన్ని విషయాలను వెల్లడించారు. దాంట్లో కీలకమైన అంశాలు ఏంటంటే రికార్డు స్థాయిలో 1,225 కోట్ల ఆదాయం హెచ్ఎండిఏ ద్వారా వచ్చిందని చెప్పి, అలాగే చూసుకున్నట్టయితే గతంతో పోలిస్తే ఇది 137% పెరిగినట్లుగా కూడా నిన్న హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ ఈ మేరకు విషయాలని వెల్లడించారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే స్టారులు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా నిర్మలా సీతారామన్, ఇటు రేవంత్ అటు కేసీఆర్ హోరెత్తనున్న ప్రచారం. ప్రధానంగా చూసుకున్నట్టయితే నేను బీజేపీ ప్రకటించింది ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ లో భాగంగా స్టార్ క్యాంపెయినర్ గా ఇటు బీజేపీ తరపు నుంచి నిర్మలా సీతారామన్ ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఒక పక్కన సీఎం రేవంత్ రెడ్డి, మరొక పక్కన ఇటు కేసీఆర్, మరొక పక్కన నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈసారి బైపోల్ ఎలక్షన్ ఏదైతే హోరాహోరీగా సాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రచారం కూడా 3 ప్రధాన పార్టీల్లోంచి ప్రధాన నాయకులే ప్రచారం చేస్తూ ఉండడం, స్టార్ క్యాంపెయినర్ గా మారడం. ఎవరైతే ఈ ప్రచారంలో భాగంగా మనం చూసుకున్నట్టయితే ముగ్గురు చాలా సమర్థవంతులే. ఈ నేపథ్యంలో అసలుకి ఈ ప్రచారం ఎలా ఉండబోతుంది, దీని తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, పోలింగ్ ఎలా జరగబోతుంది, ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది, ఇటు బీజేపీయా, కాంగ్రెసా లేదా బీఆర్ఎస్, ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి కూడా మనం చూడాలి. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు 3 స్టార్ల మధ్య ఏ స్థాయిలో ప్రచారం ఉండబోతుంది, ఏ పార్టీ ఎక్కువ గెలిచే అవకాశం ఉందని కూడా ఇటు ప్రజల్లో కొంతమేర ఆసక్తి నెలకొంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఎస్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు. బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి టెంపుల్ ను గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం. కర్ణాటకలో సస్పెండ్ అయిన అధికారికి ప్రమోషన్ ఇస్తాం. ఆర్ఎస్ఎస్ గొప్పతనాన్ని ఇందిరాగాంధీ చాటి చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు మరిచినట్లున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రధానంగా చూసుకున్నట్టయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఎస్ ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఆర్ఎస్ఎస్ ని ఒకప్పుడు ఇందిరాగాంధీ పొగిడారు అంటూ కూడా గొప్పతనాన్ని గురించి ఇందిరాగాంధీ చాటి చెప్పారు, అది కాంగ్రెస్ వాళ్ళకి తెలియదా అంటూ కూడా ఇటు ఈ మేరకు బండి సంజయ్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఎప్పుడైతే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందో భాగ్యలక్ష్మి టెంపుల్ ని గోల్డెన్ టెంపుల్ గా మేము మారుస్తామంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ మరొక అంశం చూసుకున్నట్టయితే హరీష్ రావు ప్రమాణం చేయగలవా? ఇద్దరం తడి బట్టలతో ప్రమాణం చేద్దామా? కేబినెట్ మంత్రులను దండుపాలెం బ్యాచ్ అంటారా? బీఆర్ఎస్ నేతకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరోసారి కౌంటర్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే హరీష్ రావు వ్యాఖ్యలకు ఇటు అడ్లూరి లక్ష్మణ్ కూడా కౌంటర్ అటాక్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తడి బట్టలతో నేను వస్తాను, ప్రమాణం చేస్తాను, గుడికొచ్చి ప్రమాణం చేయాలంటూ కూడా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్టయితే కనుక కేబినెట్ మంత్రులను ఎలా దండుపాలెం బ్యాచ్ అంటారు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మొన్న కేటీఆర్ ఏదైతే మొన్న హరీష్ రావు వ్యాఖ్యలకి ఇటు అడ్లూరి లక్ష్మణ్ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆపరేషన్ హిడ్మా 200 మందితో లొంగిపోతారని ప్రచారం. హిడ్మా అడుగులపై సర్వత్రా ఉత్కంఠ. ఆపరేషన్ హిడ్మా మనకి అందరికి తెలిసినట్లయితే ఏదైతే ఆపరేషన్ హిడ్మాలో భాగంగా 200 మందితో లొంగిపోతారని ఒక పక్కన ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిజంగానే లొంగిపోతారా? ఒకవేళ లొంగిపోతే ఏం జరుగుతుందంటూ కూడా కొంత మేరకు ఆసక్తి నెలకొంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక పేపర్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి, ఈనాడు కనుక చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ ను చంపిన నిందితుడు పోలీస్ కాల్పుల్లో హతం. ఈ నెల 19న అరెస్ట్, ఆసుపత్రికి తరలింపు, గన్ లాక్కొని కాపలా సిబ్బందిపై దాడికి యత్నం, ఆత్మరక్షణ కోసం ఆర్ఐ జరిపిన కాల్పుల్లో మృతి. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య కేసులో నిందితుడైన షేక్ రియాజ్ పోలీస్ కాల్పుల్లో హతమయ్యాడు. దీపావళి రోజున సోమవారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహన చోరీ కేసులో నిందితుడైన రియాజ్ ను శుక్రవారం రాత్రి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉండగా అతడు దారిలో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఛాతిపై కత్తితో పొడిచి పరారయ్యాడు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే కానిస్టేబుల్ హత్య విషయంలో ఎవరైతే రియాజ్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే
కాల్పులో చనిపోయాడు. ఏదైతే ఆత్మరక్షణలో భాగంగా రియాజ్ ని పోలీసులు కాల్పుల్లో హతమార్చారు. అయితే ఇక్కడ హ్యూమన్ రైట్ కమిషన్ కూడా ఒకటే అడుగుతుంది, ఎందుకు కాల్చాల్సి వచ్చింది, ఏం జరిగింది, రియాజ్ ను ఎందుకు కాల్చారు, దానికి గల పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటు హ్యూమన్ రైట్ సంస్థ కూడా చెప్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, రియాజ్ ఏదైతే కాల్పులో భాగంగా ఆత్మరక్షణలో భాగంగానే ఇటు